తెరిచిన పుస్తకం శ్రీమద్ రామాయణం, బాలకాండం, ప్రారంభం. పూర్వం కోసల దేశంలో అయోధ్య అనే మహానగరం ఉండేది. ఆ నగరాన్ని ధర్మనిష్ఠుడైన మహారాజు దశరథుడు పాలించేవాడు. దశరథుడు సత్యవంతుడు, ధర్మపరాయణుడు ఉన్నప్పటికీ, ఆయనకు సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధపడేవాడు. దశరథునికి 3 మహారాణులు ఉన్నారు. వారు కౌసల్య, కైకేయి, సుమిత్ర. సంతానం కోరికతో దశరథుడు మహర్షి ఋష్యశృంగుని సూచన ప్రకారం పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగ ఫలితంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఒక పాత్రలో పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలకు పంచాడు. కాలక్రమేణా, కౌసల్య దేవికి శ్రీరాముడు, కైకేయి దేవికి భరతుడు, సుమిత్ర దేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు విష్ణువుని అవతారంగా జన్మించాడు. ఆయన సౌమ్యుడు, ధైర్యవంతుడు, ధర్మానికి ప్రతిరూపంగా ఎదిగాడు. లక్ష్మణుడు రామునికి అంకితభావంతో ఉండేవాడు. భరతుడు, శత్రుఘ్నుడు కూడా సద్గుణాలతో పెరిగారు. 4 రాజకుమారులు గురువుల వద్ద శాస్త్రాలు, ధనుర్విద్యలు నేర్చుకుని, అయోధ్య ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించారు. ఇలా అయోధ్యలో శ్రీరాముని జన్మతో ధర్మయుగం ఆరంభమైంది. శ్రీమద్ రామాయణం, బాలకాండము, కొనసాగింపు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. ఆయన తన యాగాలను రాక్షసులు భంగం, వాటిని రక్షించేందుకు శ్రీరాముడు కావాలని రాజు దశరథుని కోరాడు. దశరథుడు ముందుగా సంకోచించినప్పటికీ, వశిష్ఠ మహర్షి సూచనతో విశ్వామిత్రుని అభ్యర్థనకు అంగీకరించాడు. తల్లి కౌసల్య ఆశీర్వాదంతో శ్రీరాముడు, లక్ష్మణుడు మహర్షి విశ్వామిత్రునితో కలిసి అడవికి బయలుదేరారు. మార్గమధ్యంలో విశ్వామిత్రుడు రామునికి ధర్మం, ధైర్యం, శౌర్యం గురించి ఉపదేశించాడు. అడవిలో తాటక అనే భయంకర రాక్షసి ప్రజలను హింసిస్తూ ఉండేది. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు తన ధనుస్సుతో తాటకను సంహరించాడు. దాంతో అడవి రాక్షస భయం నుండి విముక్తి పొందింది. ఆ తరువాత విశ్వామిత్రుడు తన యాగాలను ప్రారంభించాడు. మారీచుడు, సుబాహువు అనే రాక్షసుడు యాగాన్ని భంగం చేయడానికి వచ్చారు. శ్రీరాముడు మారీచుని సముద్రంలోకి విసిరివేసి, సుబాహువును సంహరించాడు. యాగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. విశ్వామిత్రుడు శ్రీరాముని శౌర్యాన్ని ప్రశంసించి, అనేక దివ్యాస్త్రాలను ఉపదేశించాడు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. మిథిలను ధర్మాత్ముడైన రాజు జనకుడు పాలించేవాడు. రాజు జనకుని కుమార్తె సీతాదేవి. ఆమెకు వరుడిని ఎన్నుకోవడానికి రాజు జనకుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో శివధనుస్సును ఎత్తి, వంచగలవాడే సీతాదేవికి వరుడవుతాడని ప్రకటించాడు. అనేక మంది రాజులు ప్రయత్నించారు, శివధనుస్సును కదిలించలేకపోయారు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముని ముందుకు రమ్మని ఆజ్ఞాపించాడు. శ్రీరాముడు వినయంగా ముందుకు వచ్చి శివధనుస్సును దర్శించాడు. శివధనస్సుకు నమస్కరించిన శ్రీరాముడు, శాంతమైన చూపులతో దానిని దర్శించాడు. ఆ క్షణంలో ఆయన ముఖంలో భక్తి, కర్తవ్య భావం స్పష్టంగా కనిపించాయి. మిథిలా సభామండపమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎవరూ ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఆ దివ్య ఘట్టాన్ని తిలకిస్తున్నారు. ఆ శివధనస్సు ఎంతటి మహత్తరమో, ఎంతటి బరువైనదో అనేక మహావీరులు ప్రయత్నించారు, విఫలమైన సంగతి అందరికీ తెలుసు. కానీ శ్రీరాముని ముఖంలో ఏమాత్రం సందేహం లేదు. నెమ్మదిగా ముందుకు సాగిన శ్రీరాముడు, భక్తి భావంతో శివధనస్సును తన కమలమైన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ మహాధనస్సు శ్రీరాముని స్పర్శతోనే దైవిక ప్రకాశంతో మెరిసింది. అందరి చూపులు ఒక్కసారిగా రామునిపై నిలిచిపోయాయి. మునులు, రాజులు,
దేవతలు కూడా ఈ క్షణాన్ని దర్శిస్తున్నట్లుగా అనిపించింది. సహజమైన సౌమ్యతతో, ఏ ప్రయత్నమూ కాకుండా, శ్రీరాముడు ఆ ధనస్సును సులభంగా పైకి ఎత్తాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యంతో నివ్వెరపోయారు. అంతే, ఒక క్షణంలోనే ఘోరమైన మహాశబ్దంతో శివధనస్సు మధ్యలో విరిగిపోయింది. ఆ శబ్దం మిథిలా నగరమంతా ప్రతిధ్వనించింది. భూమి కంపించినట్లుగా అనిపించింది. ఆకాశం కూడా ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలిచినట్టుగా అనిపించింది. రాజులందరూ తమ సింహాసనాల నుంచి లేచి విస్మయంతో శ్రీరాముని చూశారు. మునులందరూ ఆనందంతో ఆశీర్వాదాలు కురిపించారు. ఆ దూరంలో నిలబడి సీతాదేవి హృదయం ఆనందంతో పరవశించింది. ఆమె కళ్ళలో భక్తి, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. ఆమెకు తెలిసిపోయింది, ఇదే ఆమె జీవన భాగ్యక్షణం అని. ఆ సమయంలో రాజు జనకుడు ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. ఆయన హృదయం పూర్ణ సంతృప్తితో నిండిపోయింది. వినయంగా ముందుకు వచ్చి, 2 చేతులు జోడించి రాజు జనకుడు ఇలా ప్రకటించాడు: శివధనస్సును విరచిన ఈ మహావీరుడే నా కుమార్తె సీతకు యోగ్యుడైన వరుడు. ఈ విధంగా, ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు సీతాదేవి హృదయాన్ని గెలుచుకున్నాడు. ధర్మం, సత్యం, భక్తి ఈ 3 కలిసిన దివ్య ఘట్టం లోక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే శ్రీరాముని మహిమ. ఇదే ధర్మ విజయానికి ఆరంభం. దివ్య ఘట్టం తరువాత, మిథిలా నగరం అంతా ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయింది. ప్రతి వీధి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. రాజు జనకుని ఆజ్ఞతో సీతారాముల కళ్యాణానికి విధివిధానాల ప్రకారం శుభకార్య ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మిథిలపురం పుష్పమాలలు, తోరణాలతో దివ్యంగా అలంకరించారు. వేద మంత్రాల నాదాలు, మంగళ వాయిద్యాల స్వరాలు ఆకాశమంతా మార్మోగాయి. ఆ నగరం మొత్తం దేవలోకాన్ని తలపించేలా పవిత్రతను సంతరించుకుంది. ఈ శుభవార్త అయోధ్యకు చేరగానే, రాజు దశరథుడు ఆనందంతో పరవశించాడు. మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఈ దివ్య వివాహానికి శుభాశీస్సులు అందించారు. శుభ ముహూర్తంలో, అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం కనిపిస్తుంది. సీతాదేవి ఆనంద భరితముగా శ్రీరాముని పక్కన నిలిచిపోయింది. శ్రీరాముడు శాంతమైన ముఖంతో, ధర్మబద్ధమైన జీవనానికి ప్రతిజ్ఞ చేసినట్లుగా సీతాదేవిని ఆదరంగా చూశాడు. ఆ దృశ్యం చూసిన వారందరి కళ్లలో ఆనందభాష్పాలు మెదిలాయి. దేవతలు పుష్పవర్షం కురిపించినట్లుగా, ఆకాశమంతా ఆనందంతో నిండిపోయింది. ధర్మం, ప్రేమ, సత్యం ఈ 3 కలిసిన దివ్య బంధం అక్కడ ఆవిర్భవించింది. ఈ విధంగా సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి శుభారంభంగా మారింది. ఇది కేవలం ఒక వివాహం కాదు. ధర్మానికి మార్గదర్శకమైన దైవ సంకల్ప ఘట్టం. ఇలా సీతారాముల పావన జీవన ప్రయాణం భక్తుల హృదయాల్లో యుగయుగాలకు నిలిచిపోయింది. సీతారాముల కళ్యాణం అనంతరం, మిథిలా నగరం దివ్య ఆనందంలో మునిగిపోయింది. ఆ శుభ ఘట్టం చూసిన ప్రతి హృదయం పూర్ణ తృప్తితో నిండిపోయింది. విధివిధానాల ప్రకారం, రాజు జనకుడు సీతాదేవిని శ్రీరామునికి ఆనందంతో సమర్పించాడు. ధర్మబద్ధమైన ఆ దానం లోకానికి శుభాన్ని ప్రసాదించింది. ఈ శుభవార్త అయోధ్యకు చేరగానే, రాజు దశరథుడు ఆనందంతో పరవశించాడు. తన కుమారునికి ధర్మపత్నిగా సీత లభించిందనే విషయానికి ఆయన హృదయాన్ని ఉల్లాసంతో నింపింది. శ్రీరామునితో పాటు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా తమ తమ వధువులతో కళ్యాణ బంధంలో ఏకమయ్యారు. ఈ విధంగా, ఇక్ష్వాకు వంశం ఆనందోత్సవాలతో మెరిసిపోయింది. అంతటితో ఆగకుండా, అయోధ్యకు తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మిథిలా రాజమార్గాలు వీడ్కోలు వేడుకలతో నిండిపోయాయి. సీతాదేవి తన తండ్రి జనకునికి వినయంగా నమస్కరించింది. తల్లి సునయనిని ఆమె కన్నీళ్లతో వీడ్కోలు చెప్పింది. అది బాధ కాదు, ధర్మబద్ధమైన కొత్త జీవనానికి పావనమైన అడుగు.
రథాలు ముందుకు సాగాయి. మిథిలా నగరం నెమ్మదిగా దూరమైంది. సీతాదేవి చూపులు మాత్రం తండ్రి గృహాన్ని చివరిసారిగా స్మరించుకున్నాయి. అయోధ్య మార్గమంతా శుభ సూచకాలు కనిపించాయి. పక్షుల మధుర గానాలు, సుగంధ గాలులు. ప్రకృతి కూడా ఈ దివ్య ప్రయాణానికి ఆశీస్సులు కురిపించినట్లుగా అనిపించింది. శ్రీరాముడు సీతాదేవిని ఆదరంగా చూసుకుంటూ ఆమెకు ధైర్యం ఇచ్చాడు. సీతాదేవి మనస్సులో శాంతి, భక్తి, ఆనందం మూడు కలిసిపోయాయి. సీతారాముల అయోధ్య ప్రయాణం శుభ సూచకాల మధ్య సాగింది. ప్రకృతి కూడా ఆ దివ్య దంపతులను ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించింది. అయోధ్యకు చేరువవుతున్న వేళ రాజు దశరథుడు ఆనందంతో పరవశించాడు. తన కుమారుడు ధర్మపత్నితో కలిసి నగరానికి వస్తున్నాడనే వార్త ఆయన హృదయాన్ని ఉల్లాసంతో నింపింది. అయోధ్య నగరమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మార్గాలు శుభ్రపరచబడి, తోరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. నగర ద్వారాల వద్ద మంగళ వాయిద్యాలు మ్రోగాయి. పౌరులందరూ ఆనందంతో ఎదురుచూస్తూ రాముని దర్శనానికి తహతహలారారు. రథాలు నగరంలో ప్రవేశించగానే అయోధ్య ప్రజలు జయ జయ శ్రీరామ అంటూ ఆనంద నినాదాలు చేశారు. ఆ నినాదాలతో నగరం మొత్తం మార్మోగిపోయింది. సీతాదేవి ఆ జన సమూహాన్ని చూసి వినయంతో తల వంచింది. ఆమె హృదయంలో భక్తి, ఆనందం రెండు కలిసిపోయాయి. శ్రీరాముడు ప్రజల ప్రేమను చూసి మౌనంగా నమస్కరించాడు. ప్రజలందరూ తమ రాజకుమారునిలో భవిష్యత్తు ధర్మరాజును చూశారు. రాజమహలానికి చేరుకున్న తరువాత రాజు దశరథుడు సీతారాములను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. తన కుటుంబం సంపూర్ణమైందనే భావన ఆయన కళ్లలో స్పష్టంగా కనిపించింది. కౌసల్యాదేవి సీతాదేవిని తన కుమార్తెలా ఆదరించింది. ఆ స్నేహపూర్వక స్పర్శలో సీతాదేవి తల్లి ప్రేమను అనుభవించింది. ఈ విధంగా అయోధ్యలో సీతారాముల ప్రవేశం మహాశుభ ఘట్టంగా మారింది. ధర్మం, ప్రేమ, కర్తవ్యం ఈ మూడు కలిసిన జీవితం ఇక్కడ ఉంది. ఇలా బాలకాండలో ఆనందంతో నిండిన అధ్యాయం పూర్తయింది. శ్రీరాముని జీవిత ప్రయాణం మరింత లోతుగా ధర్మ మార్గంలోకి ప్రవేశించింది. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన నెకీ డివోషనల్ స్టోరీస్ ఛానల్ ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.